ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బాబు ఎక్కడా? చచ్చిపోయాడమ్మా. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మొహం నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. ఆ రోజు బిడ్డను ఒకసారి చూస్తావా రూపా అని అడిగినప్పుడు నేనెందుకు చూడలేదు? వీళ్ళు చనిపోయాడు అని చెప్పగానే ఎందుకు నమ్మానో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు బిడ్డ చనిపోయాడని చెప్పిన వాళ్ళే ఈరోజు నా బిడ్డ బతికే ఉన్నాడని చెప్తున్నారు. నిజంగానే నా బిడ్డ బతికే ఉన్నాడా? రూప బిడ్డ బతికే ఉన్నాడన్న విషయం రూపకి తెలిసింది కదా దీపక్. ఇప్పుడు ఆ బిడ్డ గురించి ఎంక్వైరీ చేస్తే ఎలా దీపక్? ఆ ఛాన్స్ లేదు మమ్మీ. రూప బిడ్డ బ్రతికే ఉన్నాడన్న విషయం, ప్రస్తుతం రౌడీలు ఏమైపోయారనే విషయం ఎవరికీ తెలీదు. ఇంకా ఎవరిని ఎంక్వైరీ చేస్తుంది మమ్మీ? రే, ఆ రాజుకి తెలిసింది కదా దీపక్. తెలిసుండొచ్చు, కానీ ఈ విషయాన్ని రూపకి తెలియాలి అనుకుంటే బిడ్డ దొరికినే చెప్పేవాడు కదా మమ్మీ. కనీసం ఆ రాజుకు రూప ఎదురుపడినప్పుడైనా చెప్పే ఉండేవాడు కదా మమ్మీ. రూపకు కూడా తెలియకుండా దూరంగా ఎందుకు పెడుతున్నాడు? అదే నిజమే దీపక్. సరే, తొందరగా పోనీరా. నువ్వేమో ఇంకో పెళ్లి చేసుకోలేదు, కానీ నిన్ను నాన్న అని పిలుస్తూ కొడుకు స్థానంలో ఉన్నాడు. అది కూడా మీ బిడ్డ పుట్టి చనిపోయిన రోజే ఈ బంటి పుట్టినరోజు. ఎలా సాధ్యం? ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మొహం నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. అదేటి, ఆ కుటుంబం అంతా కలిసే కదా బిడ్డను చంపేశారు. పింకీ ఎందుకు ఏం తెలియనట్టు మాట్లాడుతుంది? చెప్పు రాజు, బంటి నిన్ను నాన్న అని ఎందుకు పిలుస్తున్నాడు? అత్తయ్య, మామయ్య, మిమ్మల్ని బంటి తాతయ్య నానమ్మ అని పిలుస్తున్నాడు. బంటి ఎవరు? పెద్దమ్మా, నువ్వైనా చెప్పు పెద్దమ్మా, బంటి ఎవరు? చెప్పండి, బంటి ఎవరు? బంటి ఒక అనాథ పింకీ. ఏమంటున్నారు పెద్దమ్మా? అవును పింకీ, రూప డెలివరీ అయిన రోజే ఇంకో తల్లి తన బిడ్డని కడతెరచాలని చూసింది. అది రాజు కంట పడితే బిడ్డని చంపడం తట్టుకోలేని రాజు తనతో పాటు తెచ్చుకున్నాడు. పసిబిడ్డ ఆలనా పాలన తెలియని రాజుకే బిడ్డని చూసుకుందామని అనిపించినప్పుడు ఈ ఇంట్లో నలుగురు తల్లులుండి వద్దని చెప్పలేకపోయాం. వాడు కూడా మా బిడ్డే అనిపించింది. అందుకే తల్లి పారేసుకున్నా మేం పోషించుకుంటున్నాం. అందుకే బంటి రాజు నాన్న అని, ముచ్చల్ని నానమ్మ అని, నన్ను తాతయ్య అని పిలుస్తున్నాడు. అమ్మా,
బంటికి చక్కెర పొంగల్ చేస్తాన్నారు కదా, మీరు వెళ్ళి ఆ ఏర్పాట్లు చేయండి. నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను. వీళ్ళు చెప్తున్నదంతా నమ్మాలనిపిస్తుంది. కానీ ఒక అనాథి బిడ్డ కోసం ఫ్యామిలీ ఇంత ప్రేమ చూపించడమే నమ్మబుద్ధి కావట్లేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఈ విషయం వెంటనే అక్కకి చెప్పాలి. నానా 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 మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నానా. అంతకన్నా ముందు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి నానా అది? నువ్వు నన్ను నాన్న అని పిలవకూడదని చెప్పాను, నాకు ఎదురవ్వకూడదని చెప్పాను. ఆ రెండూ జరిగితే ఏం జరుగుతుందో కూడా చెప్పాను. ఇంకొకసారి నాన్న అని పిలిస్తే పిలుచుకోవడానికి పిలుపుంటుందేమో గాని పలకడానికి నేనుండను. ఇంకోసారి నా గదిలోకి రావడానికి ప్రయత్నించినా, ఇంట్లో నాకు ఎదురు పడినా ఈ ఇంట్లో నువ్వే ఉంటావు, నేనుండను. నా మాట అంటే నీకు లెక్కలేకపోవచ్చు, కానీ నాకు మాత్రం నా మాటే శాసనం. తెలుసు నాన్నా, కానీ ఈ ఒక్కసారికి నా మాట వినండి నాన్నా. ఏం చెప్తావు? ఏం చెప్తావు? నా పరువు తీసిన ఆ రాజుగాడి గురించి చెప్తావా? లేదంటే నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయినా నీ చెల్లి గురించి చెప్తావా? మీరంతా చనిపోయాడని నమ్మించిన నా కొడుకు గురించి చెప్తాను నాన్న. ఆ రోజు నా కొడుకు చనిపోయాడని మీరు నాతో చెప్పారు. ఆ విషయాన్ని మీరు చూసి నిర్ధారించుకున్న తర్వాత నాకు చెప్పారా, లేదంటే ఎవరైనా చెప్పిన మాటలు విని నాకు చెప్పారా నాన్న? సారీ అండి, బాబు చనిపోయాడు. అయ్యో సిస్టర్, బాబుని తీసుకెళ్ళిపోండి. రూప చూస్తే తట్టుకోలేదు. ఏమంటున్నావమ్మా రూపా? ఇంతకాలం చనిపోయాడనుకున్న నా బిడ్డ బ్రతికే ఉన్నాడు బాబాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.